హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త, మాతృ రుణ శాపం వెంటాడుతుంది. కావునే ఇటువంటి గడ్డు పరిస్థితులు మీకు సంభవించబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం మీకు కావాల్సిందే. భగవంతుడు మీ తోడు లేకపోతే ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు అస్సలు బయటపడలేరు. ఎంతో మానసిక చింతన కూడా అనుభవించబోతున్నారు. ఇటువంటి గడ్డు పరిస్థితుల నుంచి భగవంతుడే మిమ్మల్ని బయట పడేస్తాడు. అయితే మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో, పరిహారాలు ఏమిటో, అసలు మాతృ రుణ శాపం మిమ్మల్ని ఎందుకు వెంటాడుతుంది, మాతృ రుణ శాపం అంటే ఏమిటి, ఇటువంటి విపత్కర పరిస్థితులు ఇంకా ఎన్ని వస్తాయి, అసలు మరి కొద్ది రోజుల్లో కుంభరాశి వారి జాతకుల జీవితంలో జరగబోతున్న ఈ విచిత్ర మార్పులు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా ఒక పని అనుకుంటే వెంటనే పూర్తి చేస్తారు. ఫ్యామిలీ కోసం తన జీవితాన్ని ఇప్పటి వరకు కూడా తృణప్రాయంగా ఇచ్చేస్తూ కొవ్వొత్తిలాగా కరిగిపోతున్న జీవితం కుంభరాశి వారి జాతకులది. ఫ్యామిలీ కోసం ఎంత కష్టమైనా అనుభవిస్తూ ఉంటారు. వీరికి అతి చిన్న వయసు నుండే సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. మానసికంగా ఎంతో ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ లక్ష్మీదేవి వీరి తోడై నడిచి వస్తూ ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్లినా కూడా అంతిమ విజయం వీరిదే అవుతుంది. ఎందుకంటే ఇది వీరి మంచి మనస్తత్వం. వీరు ఎప్పుడూ కూడా పుణ్య కర్మలు, పుణ్య కార్యాలు మాత్రమే చేస్తారు. వీరు కుటుంబానికే కాదండి, స్నేహితులకు కూడా ఎప్పుడూ ఆశాదీపమే. స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఏదైనా చిన్న సమస్య వారికి వస్తే గనక వీరి ఇంటి గడప తొక్కడానికి ఆలోచించరు. ఎందుకంటే వీరు కోపంలో ఒక మాట అన్నా కూడాను ఆపదలో ఉన్నాము అంటే గనక ఖచ్చితంగా ఆదుకునే మనస్తత్వం వీరిది. కావున వీరి కోసం వెంపర్లాడుతూ ఉండే జనాలు చాలా మందే ఉంటారు. వీరు కష్టం అని ఇంటి గడప తొక్కితే ఉట్టి చేతులతో వారిని వెనుదిరిగి అస్సలు పంపించారు. ఆర్థిక పరంగా ఎంతో స్థిరత్వం ఉంటుంది కుంభరాశి వారి జాతకులకు. ఎందుకంటే వీరు చేసే ఆలోచనలు అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. స్థిరాస్తులలోకే ఎక్కువగా వీరి యొక్క ఆదాయాన్ని మార్చేస్తూ ఉంటారు. కుంభరాశి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎప్పుడు కూడా ఎదుటి వారికి వినూత్నంగానే కనిపిస్తారు. శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తూనే ఉంటారు. సోదరీ మణులతో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. వారికి వీరికి అస్సలు పచ్చగడ్డి వేయక మునిపే బగ్గుమంటుంది. అంతటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను వారి ఆపదలో సైతం వీరే గుర్తొస్తూ ఉంటారు. అలాగే వీరికి సోదరీ మణుల మీద ప్రేమ భావం ఎక్కువగానే ఉంటుంది. కానీ పరిస్థితుల రీత్యా వాటిని దాచుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆపద అని వస్తే గనక వారు అస్సలు వెనుదిరిగి ఆలోచించారు. వారి పిల్లల దగ్గరది కూడా తీసి ఇచ్చేంత ప్రేమ వీరికి ఉంటుంది. తోడబుట్టిన వారు అంటే తోడుగా పుట్టినవారు. కానీ వీరు తోడు దొంగలు. వీరి జీవితంలో అమ్మ ప్రేమ కానీ, నాన్న ప్రేమ కానీ, సహోదర ప్రేమ కానీ ఏదీ కూడా ఎరిగి ఉండరు. కానీ వీరికి ఆశాదీపం ఏమిటంటే కుంభరాశి వారి జాతకులకు సంతానం. వీరి మాట వింటారు. మంచి సంతానం కలుగుతారు కుంభరాశి వారి జాతకులకు. జీవిత భాగస్వామి విషయంలో కూడా అటు ఇటుగా ఆటుపోటులు, ఆటంకాలు ఉంటాయి. కానీ జీవిత భాగస్వామి అంటే ప్రేమ, ప్రాణం ఇచ్చేస్తారు వీరు. కానీ జీవిత భాగస్వామి నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యరు. కానీ సంతానం విషయంలో మాత్రం సంతానం వీరు మాట అంటే ఆగిపోతారు. పెళ్లిళ్లు అయ్యి వారికి పిల్లలు పుట్టినప్పటికీ కూడాను అమ్మ ఏది చెప్పినా, నాన్న ఏది చెప్పినా, అంటే కుంభరాశి వారు ఏది చెప్పినా కూడా వినే సంతానం, మంచి సంతానం వీరికి కలిగి ఉంటుంది. అయితే ఇక మాతృ రుణ శాపం కుంభరాశి వారి జాతకుల్ని వెంటాడడానికి కారణం మీరు మీ మాతృమూర్తిని పట్టించుకోరు అని కాదండి. మీరు అమ్మా నాన్నలను చాలా ప్రేమగానే చూసుకుంటారు. కానీ ఈ మాతృ రుణ శాపం కలగడానికి కారణం మీ పూర్వీకుల శాపం, వారసత్వంగా వస్తున్న శాపం, లేదా మీరు వారికి శ్రాద్ధ కర్మలు చేయకపోవడం వలన కలిగినటువంటి శాపము. సనాతన పద్ధతులను అవలంబించాలి కుంభరాశి వారి జాతకులు. అవలంబిస్తారు. కానీ కొన్ని సార్లు వీరి మనసు ఏం చెప్తే అది వింటూ ఉంటారో. ఇప్పుడు చెయ్యాలా అని కొంచెం బద్ధకంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కుంభరాశి వారి జాతకులు క్షణానికి ఒక మాట,
గడియకో మాట మాట్లాడుతూ ఉంటారో, ఇట్టే తమ నిర్ణయాలు మార్చేస్తూ ఉంటారో, తత్ఫలితంగానే ఇలా పూర్వీకుల శ్రాద్ధ కర్మలు చేయకపోవడం ఫలితంగానే మాతృరుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. మాతృరుణ శాపం ఉంటే గనక జీవితంలో సక్సెస్ ఉండదు. చేసే ప్రతి పని కూడాను ఆటంకాల రీత్యా ముందుకు సాగుతూ ఉంటుంది. వీరి స్వభావ రీత్యా అంతిమంగా విజయం వచ్చినప్పటికీ కూడాను ఆపద మీద ఆపద వస్తుంది. అడుగడుగున ఇబ్బందులు వస్తాయి. అంతిమ విజయం మీదే అయినప్పటికీ కూడాను జీవితంలో మానసిక అశాంతి రగులుతూనే ఉంటుంది. కుటుంబంలో చిచ్చులు జరుగుతూ ఉంటాయి. అలాగే మీ స్నేహితుల వల్ల, బంధుమిత్రుల వల్ల కావచ్చు, మీ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడాను ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఆ ఇబ్బందులు ఒకటి తీర్చే కొద్దీ ఇంకొకటి వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కువ శాతం రూడ్ గానే మాట్లాడుతూ ఉంటారు. అందరితోనూ అమర్యాదగా మాట్లాడవచ్చు. అంటే కొన్ని పరిస్థితుల రీత్యా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. మిమ్మల్ని చూసిన వారికి ఏమనిపిస్తుందంటే, వీరు ఏంటి ఇలా మాట్లాడతారు, అస్సలు గౌరవం ఉండదు, చులకనగా మాట్లాడతారు, డబ్బు ఉంది అని అహంభావం ఎక్కువ వీరికి అని కుంభరాశి పురుషుల గురించి, స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వారు బయట పడకపోవచ్చును. కానీ పరిస్థితులు తారుమారు అయితే గనక వారి మాటలు బాణాల్లాగా, ఈటెల్లాగా మిమ్మల్ని గుచ్చుకుంటాయి. ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారి జాతకులకు మాతృరుణ శాపం రీత్యా ఇటువంటి ఘటనలు ఒకదాని తరువాత ఒకటి పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఇది అక్షర సత్యము. మీ ప్రవర్తనను మార్చుకోండి. చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏది చెబుతున్నారో ముందు కాస్త వినే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మొండి వాదన, తరక వాదన, మీ మాటలతో ఎదుటి వారిని రెచ్చగొట్టే స్వభావము, ఇవి తగ్గించుకుంటే మీకు చాలా చాలా మంచిది. మీరు జీవితంలో సక్సెస్ ని అందుకొని ఉండవచ్చు. లేదా మీరు చేసే ప్రయత్నాలు అదృష్టం వల్ల లేదా మీ వలన అవి విజయ దిశగా అడుగులు వేస్తూ ఉండవచ్చు. కానీ జీవితంలో ఓడిపోయిన వారిని లేదా చిన్న వారిని చూసి అవమానించినట్లు మాట్లాడొద్దు. మీ మాట ఆ విధంగానే ఉంటుంది. ఈ మాటను మార్చుకోకపోతే గనక కుంభరాశి వారి జాతకులు జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పదే చెబుతున్నామండి, నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది. మీ రీత్యా మీకు ఎలా ఉంటుందంటే, నేను బాగానే ఉన్నాను, బాగానే మాట్లాడుతున్నాను, నేను చెప్పేదే నిజము అని కుంభరాశి వారి జాతకులు పదే అనుకుంటారు. కానీ ఇది సరికాదండి. విచక్షణ రహితంగా మీరు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పరిస్థితులు మిమ్మల్ని ఈ విధంగా మార్చబోతున్నాయి. సహజంగా కుంభరాశి వారి జాతకులు ఈ విధంగా అస్సలు నడుచుకోరు. కానీ మాతృరుణ శాపం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ శాపం నుంచి బయటపడాలంటే ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే మీరు ఈ ప్రవర్తన వలన ఎవరిని దూరం చేసుకోబోతున్నారో తెలుసా? ఇలా మీ ప్రవర్తనను మార్చుకోకపోతే గనక మీ సంతానం మీ నుంచి వేరు కాబోతుంది. అది ఆడ సంతానమే కావచ్చు, మగ సంతానమే కావచ్చు, మొదటి సంతానం కావచ్చు, ద్వితీయ సంతానం కావచ్చు, లేదా కొన్నాళ్ల పాటు ద్వితీయ సంతానం ముందు దూరం అవుతుంది. ఆ తర్వాత మీ మొదటి సంతానం దూరం అవుతుంది. ఇటువంటి గడ్డు పరిస్థితులు మీకు కొద్ది రోజులలో సంభవించబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ పరిస్థితుల నుంచి, మాతృరుణ శాపం నుంచి మీరు తప్పక బయటపడాలి. ఇలా బయటపడాలంటే భగవంతుడే మీకు దారి చూయించాలి. అయితే భగవంతుడు దారి చూయించాలంటే మనం మానవ ప్రయత్నం కూడా చేయాలి. కొన్ని రకాల పరిహారాలు చేయాలి. దేవత ఆరాధన కూడా గావించాలి. అయితే ఆ పరిహారాలు ఏమిటో, మీరు పాటించవలసిన దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మాతృరుణ శాపం నుండి మీరు బయటపడాలి అంటే గనక ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల నాడు పేద బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మీ స్తోమతకు తగ్గట్లుగా వారికి సత్కార కార్యక్రమాన్ని చేయండి. అంటే పూలు కానీ, పండ్లు కానీ, నిత్యావసరాలు కానీ, మీకు తోచినంత బట్టలు కానీ వారికి దానంగా ఇవ్వండి. అన్నం పెట్టి కడుపు నిండా ఈ విధంగా మీరు మీకు తోచినంత స్తోమతకు తగ్గట్లుగా దానం చేస్తే గనక బ్రాహ్మణ వాక్కు మీకు ఫలిస్తుంది. సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఇప్పటి వరకు ఏదైనా శ్రాద్ధ కర్మలు మర్చిపోయి ఉన్నట్లయితే గనక ఆ దోష పరిహారం ఇప్పుడు జరిగి తీరుతుంది. ఇక మర్రి చెట్టుకు ప్రతి శుక్రవారం తిథి నాడు మనం నీటిని పోసి మీ మనసులో ఉన్నటువంటి కష్టాలను చెప్పుకొని దేవతా వృక్షానికి ఇంటికి రావాలి. ఇలా 7 శుక్రవారాల పాటు పాటించాలి. ఇక రావి చెట్టు, మర్రి చెట్టు 2 కలగలసి ఉన్న చోట చెట్టు మొదట్లో కొంచెంగా
పాలను పోసి 7 ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి. ఈ విధంగా చేస్తే గనక శత్రు బాధలు తొలగిపోతాయి, పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇక అంతేకాకుండా పక్షులకు కానీ, జంతువులకు కానీ, కుక్కలకు కానీ అవి తినే ఆహారాన్ని వేయండి. కాకులు ఇంటికి వస్తాయి కదండి, కాకులు మనకి పిత్ర సమానమో కావున కాకులకు ఏదైనా మీరు వండినటువంటి ఆహారమైనా కూడా ప్రతిరోజు కాకులకు ఆహారంగా పెట్టండి. ఇలా చేస్తే గనక పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది, పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కుక్కలకు మనం ఏది పెట్టినా విశ్వాస జంతువులు, కుక్కలకు మనం ఆహారం పెడితే గనక మనకు రాబోతున్న విపత్తుల నుంచి అవి మనల్ని రక్షిస్తాయి, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. ఇక దేవి కాళిక మంత్ర జపాన్ని అనునిత్యం పారాయణ చెయ్యండి. పూజ గదిలో కూర్చొని జపాన్ని పఠించండి. నువ్వులు నీటిలో కలిపి సూర్య భగవానునికి ఆదివారం పూట మనము అర్ఘ్యాన్ని సమర్పిస్తే గనక మానసిక శాంతి నెలకొంటుంది. అనునిత్యము కూడాను గాయత్రి మంత్ర జప పారాయణ గావించండి. లక్ష్మీదేవి తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి వారి జాతకులు మరికొద్ది రోజుల్లో మీకు ఈ విధంగానే జరగబోతుంది. మాతృ రుణ శాపం నుండి ఈ విధంగా తప్పించుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.